ఓం శాంతి 26వ తారీఖు జూలై నెల 2021। मीठे बच्चे, याद की यात्रा में कभी थकना नहीं। देह अभिमान के तूफान थकाते हैं। देही अभिमानी बनो तो थक दूर हो जाएगा। మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో ఎప్పుడూ అలసిపోవద్దు. దేహాభిమానం యొక్క తుఫాన్లు అలసిపోయేలా చేస్తాయి. దేహీ అభిమానిగా అయినట్లయితే అలసట మొత్తం దూరమైపోతుంది. ప్రశ్న, कौन सा संस्कार 21 जन्मों की श्रेष्ठ तकदीर को बिगाड़ने वाला है? ఎటువంటి సంస్కారం 21 జన్మల శ్రేష్ఠ అదృష్టాన్ని పాడు చేస్తుంది? జవాబు, అగర్ కిసీ మే రూట్నే కా సంస్కార హై, ఒకవేళ ఎవరిపైనైనా అలిగే సంస్కారం ఉంటే बाप से व पढ़ाई से रूठ जाते हैं तो 21 जन्मों की तकदीर बिगड़ जाती है. బాబాతో లేక చదువుతో అలిగినట్లయితే 21 జన్మల అదృష్టం పాడైపోతుంది. इसलिए बाबा कहते, मीठे बच्चे, देह अभिमान के वश कभी भी ये उल्टा नशा नहीं चढ़ना चाहिए कि मैंने इतनों का समझाया, इतनी मदद की. అందుకే బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, దేహాభిమానానికి వశమయ్యి ఎప్పుడూ కూడా ఇటువంటి ఉల్టా నషా ఎక్కకూడదు. నేను ఇంతమందికి తెలియచేశాను, ఇంత సహాయం చేశాను అని. देखो बाबा कितनी बड़ी अथॉरिटी, फिर भी कितना निरहंकारी है, इसलिए सी फादर. చూడండి, బాబా ఎంత గొప్ప అథారిటీ అయినప్పటికీ ఎంత నిరహంకారి. అందుకే తండ్రిని అనుసరించాలి. గీత హే, रात के राही थक मत जाना, सुबह के मंजिल दूर नहीं. పాట, రాత్రి పయనించే ఓ బాటసారి అలసిపోకుమా, నీ గమ్యం త్వరలోనే రానున్నది. ఓం శాంతి. मीठे मीठे సిఖీ లథే బచ్చోं ने गीत सुना. మధురాతి మధురమైన గారాల పిల్లలు పాట విన్నారు. और जो योगयुक्त सर्विसेबल बच्चे हैं वो इसका अर्थ झट समझ लेते हैं. మరి ఎవరైతే యోగయుక్తంగా సేవాదారి పిల్లలు ఉంటారో వారు దీని అర్థాన్ని వెంటనే అర్థం చేసుకుంటారు. హమ్ రాత్ కే రాహి అర్థాత్ బ్రాహ్మణోं की अब रात పూరీ హుయి హై. మేము రాత్రి బాటసారులం అంటే బ్రాహ్మణుల యొక్క రాత్రి ఇప్పుడు పూర్తయింది. భక్తి మార్గకో రాత్ కహా జాతా హై. భక్తి మార్గాన్ని రాత్రి అని అంటారు. ఆధా కల్ప్ రాత్ కా పూరా హోతా హై. అర్ధకల్పం రాత్రి పూర్తవుతుంది. హద్ కా భీ దిన్ ఔర్ రాత్ హై. హద్దులో కూడా పగలు రాత్రి ఉంటాయి. ఏ ఫిర్ బ్రాహ్మణోं का ఆధా కల్ప్ దిన్ ఔర్ ఆధా కల్ప్ రాత్ హోతీ హై. ఇది బ్రాహ్మణులకి అర్ధకల్పం పగలు మరియు అర్ధకల్పం రాత్రి ఉంటుంది. ఇస్ సమయ్ జబ్కి బాప్ ఆతే హై తో అంధియారా హై. ఈ సమయంలో ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడు చీకటిగా ఉంటుంది. ప్రభాత్ హోనే కా పెహ్లా పూర్ హై, సవేరా హో రహా హై. ఉదయం అవటానికి మధ్యలో ఉంటుంది, ఉదయం అవుతూ ఉంటుంది. బచ్చే జాన్తే హై, అబ్ బాప్ కహతే హై, మీఠే మీఠే బచ్చే, యాద్ కీ యాత్రా మే థక్ నహీ జానా. పిల్లలకి తెలుసు కదా. ఇప్పుడు బాబా అంటున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో ఎప్పుడూ అలసిపోవద్దు. జైసే జిస్మనీ యాత్ర హోతీ హై, ఆగే पैदल जाते थे. ఎలాగైతే దైహిక యాత్రలు ఉంటాయి, పూర్వం నడిచి వెళ్ళేవారు. बहुत धीरे धीरे बीच बीच में मंजिल बनी रहती है. చాలా నెమ్మది నెమ్మదిగా మధ్య మధ్యలో లక్ష్యం తయారై ఉంటుంది. मालूम रहता है हमको ఫలానీ ఫలానీ మంజిల్ పర్ టెహర్నా హై. వాళ్ళకి లక్ష్యం ఉంటుంది, మేము ఫలానా ఫలానా అంతస్తులో ఉండాలి అని. ఆగే బహుత్ శ్రద్ధా సే पैदल जाते थे, ఉస్మే బడి మెహనత్ హై. పూర్వమైతే చాలా శ్రద్ధగా నడిచి వెళ్ళేవారు, వారికి అందులో చాలా శ్రమ ఉండేది. అబ్ ఏతో బహుత్ సహజ్ హై. ఇప్పుడైతే ఇది చాలా సహజము. ఇస్కో కహా జాతా హై సహజ్ యాద్ వా యోగ్. అందుకే దీన్ని సహజ స్మృతి లేక యోగం అని అంటారు. సిర్ఫ్ బాప్కో యాద్ కర్నా హై. కేవలం బాబాని స్మృతి చేయాలి. థక్నే కా మతలబ్ హీ హై దేహ అభిమాని బన్నా.
అలిసిపోవటము అంటే దేహాభిమానులు కావటము. हाँ, इसमें कोई शक नहीं है, మాయా కే విఘ్న పడేంగే. ఇందులో ఏమీ డౌట్ లేదు, మాయా విఘ్నాలు పడతాయి అని. పరంతు ఇస్మే థక్ నహీ జానా హై, కానీ ఇందులో అలిసిపోకూడదు. థక్ జానే సే దేహ అభిమాన్ ఆ జాతా హై, అలిసిపోవటం ద్వారానే దేహాభిమానం వచ్చేస్తుంది. बाप कहते हैं बच्चे शरीर निर्वाह के लिए काम तो करना है, उसके लिए छुट्टी है. బాబా అంటున్నారు, పిల్లలు శరీర నిర్వహణ కోసమైతే పని చేయాలి, దానికోసమైతే బాబా మీకు సెలవు ఇస్తున్నారు. 8 घंटा शरीर निर्वाह, 8 घंटा आराम, బాకీ 8 घंटा इसमें दो. 8 గంటలు శరీర నిర్వహణ చేయండి, 8 గంటలు విశ్రాంతి తీసుకోండి, మిగిలిన 8 గంటలు బాబా స్మృతిలో సమయాన్ని కేటాయించండి. అభితో పూరా 8 घंटा కోయి దేతే నహీ, ఇప్పుడైతే పూర్తి 8 గంటలు ఎవ్వరూ ఇవ్వట్లేదు. అంతమే 8 घंटा తక్ రహేంగే, అంతిమ సమయానికి 8 గంటలు పూర్తవుతాయి. చార్ట్కో బడాతే రహో, అందువల్ల చార్టుని పెంచుతూ ఉండండి. యహా జబ్ ఆకర్ బైఠతే హో తో యాద్ దిలాయి జాతీ హై, ఇక్కడ ఎప్పుడైతే వచ్చి కూర్చుంటారో అప్పుడు స్మృతి నిప్పించడం జరుగుతుంది. బాబాకి యాద్ మే ఆకర్ బైఠతే హో, బాబా స్మృతిలో వచ్చి కూర్చుంటున్నారు. ఇస్కా మతలబ్ ఏ నహీ కి సిర్ఫ్ యహా ఆకర్ యాద్ మే బైఠనా హై, దీని అర్థం ఇది కాదు కేవలం ఇక్కడ కూర్చుని స్మృతిలో కూర్చోవాలి అని. ऐसे बहुत है, समझते हैं 5-10 मिनट योग करके उठे, ఇలా చాలామంది ఉన్నారు అనుకుంటారు 5-10 నిమిషాలు యోగంలో కూర్చుని లేవాలి అని. परंतु बाप तो कहते हैं धंधा धोरी करते कहाँ आते जाते हो तो भी तुम योग में रहो. కానీ బాబా అంటున్నారు, వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ మీరు ఎక్కడికి వచ్చి వెళ్తున్నా కూడా స్మృతిలో ఉండండి. कहाँ गंगा स्नान आदि करने जाते हैं तो राम राम जपते हैं ना, ఎక్కడికైనా గంగా స్నానాలు అవి చేయటానికి వెళ్ళినప్పుడు కూడా రామ రామ అని జపిస్తారు కదా. యహా తుమ్కో కుచ్ స్మరణ నహీ హై, సిర్ఫ్ బాప్ కో యాద్ కర్నా హై, ఇక్కడ మీరు ఏమీ స్మరించకూడదు, కేవలం బాబాని స్మృతి చేయాలి. ఏ బాప్ బచ్చోं से ही बात कर रहे हैं, ఇక్కడ బాబా పిల్లలతోనే మాట్లాడుతున్నారు. तुम्हारा कल्याण ही है याद की यात्रा में, इसमें थकना नहीं है, మీ యొక్క కళ్యాణం అంతా స్మృతి యాత్రలోనే ఉంది, ఇందులో అలిసిపోవద్దు. ఇస్మే తుఫాన్ బహుత్ ఆయేంగే, ఇందులో తుఫాన్లు కూడా చాలా వస్తాయి. తుఫాన్ కోయి మిట్టి ఆదికే నహీ, తుఫాన్ కేవలం మట్టిదే కాదు. మాయా కే తుఫాన్ ఆనే సే బుద్ధి కా యోగ్ టూట్ జాతా హై, మాయా తుఫాన్లు రావటంతోనే బుద్ధి యోగం తెగిపోతుంది. ఫిర్ దేహ్ అభిమాన్ ఆమె ఆనే సే ధందా దోరీ బచ్చే యాద్ ఆ జాతే హై, తిరిగి దేహాభిమానంలోకి రావటం ద్వారానే పిల్లలు అన్నీ కూడా వ్యాపార వ్యవహారాలు అన్నీ జ్ఞాపకం వస్తాయి. బాప్ कहते हैं अब तो ये धंधा दौरी आदि सब खलास हो जाने हैं. బాబా అంటున్నారు, ఇప్పుడు ఈ వ్యాపార వ్యవహారాలు అన్నీ కూడా సమాప్తి కానున్నాయి. తుమ్హారే బచ్చే వారిస్ బననే హీ నహీ హై, మీ యొక్క పిల్లలు వారసులుగా అయ్యేది లేదు, అన్నీ సమాప్తైపోతాయి. అబ్ తో వారిస్ బేహద్ కే బాప్ ఖడే హై, ఇప్పుడు వారసుడు అనంతమైన తండ్రి ఉన్నారు. హద్ కా వర్సా ముర్దాబాద్ హోనా హై, హద్దులో వారసత్వం ముర్దాబాద్ అవబోతుంది. शाहूकार लोग समझते हैं अब बच्चा बड़ा होगा, शादी करेगा, फिर ఏ होगा. ఇప్పుడు ధనవంతులు ఏం ఆలోచిస్తారు, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వివాహం అవుతుంది, అప్పుడు ఇలా అవుతుంది అని. बाप कहते हैं अभी इतना टाइम नहीं है, इसलिए दुनिया से बिल्कुल मोह हटा दो. బాబా అంటున్నారు, ఇప్పుడు ఇంత సమయం లేదు, అందువల్ల ఈ ప్రపంచం నుంచి పూర్తిగా మోహాన్ని తొలగించండి. ఏతో కబ్రిస్తాన్ హై, ఇది శ్మశానంగా మారబోతుంది. ధందా దోరీ బచ్చోं आदि के चिंतन में मरेंगे तो मुफ्त अपनी बर्बादी कर देंगे. వ్యాపార వ్యవహారాలు పిల్లలు ఈ చింతనలో చనిపోతే అనవసరంగా మీకు మీరే నష్టం చేసుకుంటారు. శివ్ బాబాకు యాద్ కరేంగే
तो आबादी बहुत होगी. శివ బాబాని స్మృతి చేసినట్లయితే సంపాదన చాలా జమ అవుతుంది. దేహ అభిమాన్ మే ఆనే సే బర్బాదీ హోతీ హై. దేహాభిమానంలోకి రావటం ద్వారానే నష్టం జరుగుతుంది. దేహీ అభిమాని బననే మే ఆబాదీ హోతీ హై. దేహీ అభిమానిగా అవటంలోనే సంపాదన ఉంటుంది. జితనా యాద్ కరెంగే ఉతనా భవిష్య 21 జన్మ వర్షా పాయేంగే. ఎంత స్మృతి చేస్తారో అంత భవిష్యత్తు 21 జన్మలకి వారసత్వాన్ని పొందుతారు. యాద్ నహీ కరెంగే తో బహుత్ ఘాటా పడ్ జాయేగా. స్మృతి చేయకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఓ ఫిర్ కల్ప కల్పాంతర్ కే లియే హో జాయేగా. తిరిగది కల్ప కల్పాంతరము నష్టం జరుగుతుంది. ఇతనీ బడే ఘాటేకి బాత్ హై. ఇంత పెద్ద నష్టం యొక్క విషయము. ఖ్యాల్ కర్నా చాహియే. హమ్ పూరా వర్షా कैसे పాయే. ఆలోచన చేయాలి మేం పూర్తి వారసత్వం ఎలా పొందాలి. ధన్ కి భీ బహుత్ లాలచ్ నహీ రఖనీ చాహియే. డబ్బు ఆశ కూడా ఎక్కువగా ఉండకూడదు. టూ మచ్ మే నహీ జానా చాహియే. ఎక్కువగా అతిలోకి వెళ్ళకూడదు. కోయి దేవాలా మారతే హై తో బహుత్ ఫిక్రాత్ హో జాతీ హై. ఎవరైనా దివాలా తీసేస్తే చాలా చింత ఉంటుంది. శివ్ బాబాకు బిల్కుల్ భూల్ జాతే హై. శివ్ బాబాని పూర్తిగా మర్చిపోతారు. ఫిర్ దోష్ రఖతే కి జ్ఞాన్ మే ఆయే హై తబ్ దివాలా మారే హై. తిరిగి బాబా పైన దోషం వేస్తారు. జ్ఞానంలోకి వచ్చారు అందుకే దివాళా తీసేశారు. బీమార్ హో పడే హై. అనారోగ్యం పాలైపోయారు. ఏ కభీ నహీ సమజ్నా చాహియే. ఇలా ఎప్పుడూ కూడా అనుకోకూడదు. బీమారీ ఆది హోతీ హై ఏ తో కర్మభోగ హై. అనారోగ్యం పాలయ్యారు అంటే ఇదంతా కర్మభోగము. అచ్చా హై వికర్మ వినాశ్ హో జాయేంగే. మంచిది వికర్మలు వినాశనమవుతాయి. ధర్మరాజ్ కే ఢండే కానే సే తో బీమారీ అచ్చి హైనా. ధర్మరాజ్ యొక్క శిక్షలు తినే కన్నా అనారోగ్యం పాలవటం మంచిదే కదా. కర్మ భోగ్ షుక్తు కరినా హై. కర్మ భోగాలన్నీ సమాప్తి చేసుకోవాలి. ఏతో మహారోగి శరీర హై. ఇది మహారోగి శరీరము. కితనీ సంభాల్కి జాతీ హై. దీన్ని ఎంత సంభాళించటం జరుగుతుంది. చల్తే చల్తే ఖడే హో జాతే హై. నడుస్తూ నడుస్తూ నిలబడిపోతారు. హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ऐसी पुरानी दुनिया को तो बुद्धि से एकदम भूल जाना चाहिए. ఇటువంటి పాత ప్రపంచాన్ని బుద్ధితో ఒక్కసారిగా మర్చిపోవాలి. बच्चे देखते हैं बाप नया घर बना रहे हैं तो पुराने से एकदम दिल हट जाती है. పిల్లలు చూస్తున్నారు కదా తండ్రి కొత్తిల్లు తయారు చేస్తున్నారు అంటే పాతింటి నుంచి ఒక్కసారిగానే మనసు తొలగిపోతుంది. कहते हैं బాబా జల్దీ సే మకాన్ బనాओ అంటారు. బాబా తొందరగా ఇల్లు కట్టేయండి. పురానే మకాన్ మే తక్లీఫ్ బహుత్ హై. ఈ పాతింట్లో చాలా కష్టం ఉంది. తుమ్ భీ జాన్తే హో ఏ పురానీ దునియా తో బహుత్ గందీ హై. మీకు కూడా తెలుసు కదా ఈ పాత ప్రపంచం చాలా మురికిగా ఉంది. తుమ్హారా ఏ హై బేహద్ కా సన్యాస్. మీదిది అనంతమైన సన్యాసం. ఓ సన్యాస్ కర్తే హే ఘర్ బార్ కా. వారైతే ఇల్లు వాకిళ్ళు సన్యాసిస్తారు. ఉన్కో హద్ కా సన్యాస్ కహా జాతా హే. వారిది హద్దులో సన్యాసం అని అంటారు. తుమ్ సన్యాస్ కర్తే హో వికారోం కా. మీరు వికారాలని సన్యాసిస్తున్నారు. బాప్ कहते हैं देह सहित देह के जो भी तुम्हारे संबंध है सबको तोड़ माँ మేకం యాద్ కరో. బాబా అంటున్నారు దేహ సహితంగా దేహం యొక్క ఏవైతే మీ సంబంధాలు ఉన్నాయో అన్నింటినీ తెంచి నన్నొక్కడనే స్మృతి చేయండి. ఏ దునియా जो इन आँखों से देखते हो इनको भूल जाओ. ఈ ప్రపంచం ఏదైతే ఈ కళ్ళతో చూస్తున్నారో దాన్ని మర్చిపోండి. अभी तुम्हारी बुद्धि जानती है हम स्वर्ग की राजधानी के लिए पुरुषार्थ कर रहे हैं. ఇప్పుడు మీ బుద్ధిలోకి తెలుసు కదా
మేము స్వర్గం యొక్క రాజధాని కోసమే పురుషార్థం చేస్తున్నాము. జ్ఞాన్ కా తీసరా నేత్ర మిలా హై, ఇప్పుడు జ్ఞానం యొక్క మూడో నేత్రం లభించింది. ఏ సబ్ ఖబ్రిస్తాన్ హో జానా హై, ఇస్సే ప్యార్ నహీ రఖనా హై, ఇదంతా శ్మశానంగా మారనున్నది, అందువల్ల దీని మీద ప్రేమ పెట్టుకోవద్దు. ఆజ్కల్ మనుష్యోం కే పాస్ पैसे बहुत है तो వికార్ भी तेज हो गए हैं. ఈ రోజుల్లో మనుషుల దగ్గర డబ్బు చాలా ఉంది, అందువల్ల వికారాలు కూడా ఎక్కువైపోయాయి. కామ వికార్ కితనా తేజ్ హై, కామ వికారం ఎంత స్పీడ్గా ఉంది. కామక్రోధాలు లేకుండా ఉండలేకపోతున్నారు. 4-5 वर्ष पवित्र रह फिर लिखते हैं बाबा आज इनको भूत लगा काला मोह कर दिया. 4-5 సంవత్సరాలు పవిత్రంగా ఉండి మళ్ళీ రాస్తారు, బాబా ఈరోజు వీరికి భూతం వచ్చింది, మొహం నల్లగా అయిపోయింది. కితనా ధక్కా ఖాయా, ఎన్ని ఎదురు దెబ్బలు తింటారు. ఏకదం 5 మార్సే గిరే, ఒక్కసారిగా 5 అంతస్తుల నుంచి పడిపోతారు. పెహ్లే హే దేహ అభిమాన్, అన్నిటికంటే మొట్టమొదట దేహాభిమానం ఉంటుంది. ఊపర్ సే గిరా ఠక్ ఫుర్జా హో గయా, ఒక్కసారిగా పైనుంచి పడ్డారు అంటే చూర్ణం అయిపోతారు. ఖలాస్ హడ్గుడ్ బిల్కుల్ హీ టూట్ జాతే హై, మొత్తం సమాప్త అయిపోతుంది. ఫిర్ పురుషార్థ్ కర్నే మే టైం లగ్తా హై, తిరిగి పురుషార్థం చేయటంలో సమయం పడుతుంది. యహ్ సబ్సే బడీ చోట్, ఇస్లియే బాబా कहते हैं काम మహాశత్రు హై, ఇదే అన్నిటికన్నా పెద్ద దెబ్బ. అందుకే బాబా అంటారు కామం మహాశత్రువు. వికార్ కో హీ పతిత్ పనా కహా జాతా హై, వికారాలనే పతితతనమని అంటారు. कहते हैं బాబా హమ్కో పతిత్ సే పావన్ బనావో, అంటారు బాబా మమ్మల్ని పతితుల నుంచి పావనంగా చేయండి. భారత్ మే హీ సంపూర్ణ నిర్వికారి తేనా, భారత్ హీ నిర్వికారి థా, భారతదేశం సంపూర్ణ నిర్వికారిగా ఉండేది, భారతదేశమే నిర్వికారిగా ఉండేది. అబ్ భారత్ వికారి హై, ఇప్పుడు భారతదేశం వికారిగా అయిపోయింది. సంపూర్ణ నిర్వికారి సూర్యవంశీకో కహెంగే, సంపూర్ణ నిర్వికారీలు అని సూర్యవంశీలనే అంటారు. బల్ రామచంద్ర కే రాజ్య మే భీ వికార్ కి బాత్ నహీ రహతీ, భలే రామచంద్రుడి యొక్క రాజ్యంలో కూడా వికారాల యొక్క విషయం ఉండదు. పరంతు కళతో కమ్ హో జాతీ హై, కానీ కళలైతే తగ్గుతాయి. 1250 वर्ष कम हो गए तो वो दुनिया की ताकत तो कम हुई ना. 1250 సంవత్సరాలు తగ్గిపోయాయి అంటే ప్రపంచం యొక్క శక్తి కూడా తగ్గిపోయింది. इसलिए उनको సతో ప్రధాన్ ఫిర్ సతో కహా జాతా హై, అందుకే వారిని సత్యయుగంలో ఉండి వాళ్ళని సతో ప్రధాను, వీళ్ళని సత్వ సామాన్యమని అంటారు. తుమ్ చాహతే హో హమ్ మమ్మా బాబా కో ఫాలో కర్ సూర్యవంశీ మహారాజా మహారాణి బనే, మీరు అనుకుంటారు మేము మమ్మా బాబాల్ని ఫాలో చేసి సూర్యవంశీ మహారాజా మహారాణి కావాలి. ఇస్మే తక్లీఫ్ వా ఖర్చే ఆదికి తో బాత్ హీ నహీ, ఇందులో కష్టము లేక ఖర్చు యొక్క విషయమే లేదు. ఇస్మే ముఖసే కుచ్ బోల్నా భీ నహీ హై, దీంతో నోటితో ఏమీ మాట్లాడకూడదు. సిర్ఫ్ యాద్ కర్నా హై, కేవలం స్మృతి చేయాలి. ఇస్కో హీ సహజ్ యోగ్ కహా జాతా హై, దీన్నే సహజ యోగం అని అంటారు. ఇస్మే బడీ మెహనత్ చాహియే, దీంట్లో చాలా శ్రమ కావాలి. బాబా కే ఆగే తో సబ్ మహారథీ హై, బాబా ఎదురుగా అందరూ మహారథీలే. ఇస్మే యోగ్ పూరా చాహియే తబ్ కుచ్ తీర్ లగే, ఇందులో యోగం పూర్తిగా ఉండాలి, అప్పుడే బాణం తగులుతుంది. యోగ బల్ హైనా, యోగ బలం ఉంది కదా. యోగకి బహుత్ కమీ హై, యోగం యొక్క లోపం చాలా ఉంది. విఘ్న భీ యోగ మే బహుత్ పడతే హై, విఘ్నాలు కూడా యోగంలోనే చాలా పడతాయి. బేహద్ కా బాప్ మీఠే మీఠే బచ్చోं को बैठ समझाते हैं, అనంతమైన తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు కూర్చొని తెలియచేస్తున్నారు. బాప్ సే వా పఢాయి సే కభీ రూట్నా నహీ, బాబా పైన లేక చదువు పైన ఎప్పుడూ అలగకూడదు. రూటెంగే తో 21 జన్మ తక్దీర్ సే రూటెంగే,
ఒకవేళ అలిగితే 21 జన్మలు అదృష్టం పైన అలుగుతారు. బడే అచ్చే అచ్చే బచ్చే బి రూట్ పడితే హై. చాలా మంచి మంచి పిల్లలు కూడా అలుగుతారు. నషా చడ్ జాతా హై దేహ అభిమాన్ కా. దేహాభిమానం యొక్క నష ఎక్కేస్తుంది. मैंने इतनों को समझाया, నేను ఇంతమందికి తెలియచేశాను అని. దేహ అహంకార్ మే ఆనే సే హీ ఫిర్ గిర్ పడితే హై. దేహ అహంకారంలోకి రావటం వల్లే తిరిగి పడిపోతారు. ఇస్మే అహంకార్ నహీ ఆనా చాహియే. ఇందులో అహంకారం రాకూడదు. శివ్ బాబా కో కోయి అహంకార్ హై. శివ్ బాబాకి ఏదైనా అహంకారం ఉందా? కితనా నిరహంకారీ హై और कितनी बड़ी अथॉरिटी है. బాబా ఎంత నిరహంకారి, మరి ఎంత సర్వశక్తివంతుడు. कहते भी हैं मैं साधारण तन में సాధారణ घर में आता हूँ. బాబా అంటుంటారు, నేను సాధారణ తనువులో సాధారణ ఇంటిలో వస్తాను. షాహుకార్ కే ఘర్ మే థోడే హీ ఆతా హూ. నేను ధనవంతుల ఇంటికి రాను. తో అబ్ బచ్చోం కో జాగ్నా హై. కాబట్టి ఇప్పుడు పిల్లలు మేల్కోవాలి. బాబా యుక్తియా తో బడి అచ్చి అచ్చి బతలాతే रहते हैं. బాబా యుక్తులైతే చాలా మంచివి చెప్తూనే ఉన్నారు. తుమ్ బచ్చోం కి హీ దేరీ హై. పిల్లలైన మీదే ఆలస్యం. డ్రామా అనుసార్ అర్జున్ అవస్థయే జోర్ నహీ బరీ హై. డ్రామా అనుసారంగా ఈ అవస్థ ఎక్కువగా అవలేదు. ఆగే చల్ జోర్ బరేగి. ముందుకు వెళ్ళేసరికి ఫోర్స్ అందుకుంటుంది. हम गवर्नमेंट को इतला करते हैं कि इतने इतने वर्षों में స్వర్గ की స్థాపన हो जाएगी. మనం గవర్నమెంట్ కూడా గ్యారంటీ ఇస్తాం కదా, ఇన్నిన్ని సంవత్సరాల్లో స్వర్గ స్థాపన అయిపోతుంది. ఏ అఖబార్ ఆది మే మనుష్య పడేంగే తో ఆకర్ తుమ్సే పూछेंगे. ఈ న్యూస్ పేపర్స్ అది మనుషులు చదివితే వచ్చి మిమ్మల్ని అడుగుతారు. थोड़े वर्ष के अंदर स्थापना होगी तो विनाश भी जरूर होगा. కొన్ని సంవత్సరాల్లో స్థాపన జరుగుతుంది అంటే వినాశనం కూడా తప్పకుండా అవుతుంది. చాలామంది వస్తారు. ఏ ప్రాపర్టీ ఆది థోడే సమయకే లియే హై. ఈ ఆస్తిపాస్తులు ఇవన్నీ కొంచెం సమయం కోసమే. ఇస్ ప్రాపర్టీ కో తుమ్ కోయి ప్రాపర్టీ థోడే హీ సమజ్తే హో. అందువల్ల ఈ ఆస్తిపాస్తులు అనుకోవద్దు. ఇవన్నీ కొద్ది రోజుల కొరకే. ఏ మకాన్ ఆది रहने के लिए बनाए हैं. ఈ ఇళ్ళు ఇవన్నీ కూడా ఉండేందుకే తయారు చేయటం జరిగింది. क्योंकि मधुबन में बहुत बच्चे आते हैं रिफ्रेश होने के लिए. ఎందుకంటే రిఫ్రెష్ అయ్యేందుకు మధుబన్ చాలామంది వస్తారు. హెడ్ ఆఫీస్ మధుబన్ హేనా, హెడ్ ఆఫీస్ మధుబన్ కదా. ఆజ్ తుమ్ క్యా కర్తే హో కల్ క్యా కరేంగే. ఈరోజు మీరేం చేస్తున్నారు, రేపు మీరేం చేస్తారు. యహా తపస్య కర్తే హో ఫిర్ దెహలీ బృందావన్ ఆది మే జాకర్ రాజ్ కరేంగే. ఇప్పుడు తపస్సు చేస్తున్నారు, రేపు ఢిల్లీ బృందావన్ నది వెళ్ళి రాజ్యం చేస్తారు. హమారా యాద్గార్ కైసే ఖడా హై. మన స్మృతి చిహ్నం ఎలా నిలబడి ఉంది, ఇది మంచి రీతిలో చూపించాలి. జో కామ్ హమ్ అభి కర్ రహే హై 5000 వర్ష్ పెహ్లే భీ కియా థా. ఏ పనైతే మనం ఇప్పుడు చేస్తున్నామో 5000 సంవత్సరాల క్రితం కూడా చేశాము. పెహ్లే పెహ్లే శివ్ బాబా కే మందిర్ బనాతే హై. మొట్టమొదట శివ్ బాబా యొక్క మందిరం తయారు చేస్తాం. తర్వాత దిల్వాడా మందిరం అది తర్వాత తయారైంది. బుద్ధి సే కామ్ లేనా హోతా హై. బుద్ధి ద్వారా పని నడిపించాల్సి ఉంది. దిల్వాడా మందిర్ కా భీ హిసాబ్ నికాల్ జాయే తో నికాల్ సక్తా హై. దిల్వాడా మందిరం యొక్క లెక్క తీసినట్లయితే తీయచ్చు. పూర్తిగా మనస్మృతి చిహ్నమే. తుమ్ జాన్తే హో ఏ స్థాపన కా యాద్గార్ హై. మీకు తెలుసు కదా, ఇది స్థాపన యొక్క స్మృతి చిహ్నం. తుమ్ మీఠే మీఠే బచ్చోం కో బహుత్ ఖుషీ హోనీ చాహియే. మధురాతి మధురమైన పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఏ సబ్ సర్వీస్ బడానేకి యుక్తియా నికాల్నే హై. ఇవన్నీ సేవని పెంచే ఉపాయాలు తయారు చేయాలి. రామ్ గయో రావణ్ గయో జిన్కా బహుత్ పరివార్ హై. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు అంటారు కదా, వారికి చాలా పరివారం ఉంది. రావణ్ కా దేఖో కిత్నా బడా పరివార్ హై. రావణుడికి చూడండి ఎంత పెద్ద పరివారం ఉందో. రామ్ కా కిత్నా ఛోటా పరివార్ హై. రాముడికి ఎంత చిన్న పరివారం ఉంది. మహిమంతా సత్యమే అని చెప్తున్నారు బాబా.
परंतु कोई समझ नहीं सकते हैं, కానీ ఎవరు అర్థం చేసుకోరు. बाप बैठ समझाते हैं तो भी నిశ్చయ नहीं बैठता है. బాబా కూర్చుని తెలియచేస్తున్నప్పటికీ కూడా నిశ్చయం ఉండట్లేదు. శరీర నిర్వాహార్థ भी कर्म तुमको ज़रूर करना है. శరీర నిర్వహణార్థం కర్మ మీరు తప్పకుండా చేయాలి. हाँ, जो सर्विसेबल बच्चे हैं पांडव वो तो गवर्नमेंट से पालना ले सकते हैं. हाँ, ఎవరైతే సేవాదారి పిల్లలు ఉన్నారో పాండవులు ఉన్నారో వారు గవర్నమెంట్ నుంచి పాలన తీసుకోవచ్చు. ఉన్కి సారీ సంభాల్ హమ్కో కర్నీ పడే, వారిని మొత్తం మనం సంభాళించాల్సి ఉంటుంది. అవస్థ బच्चों की ऐसी होनी चाहिए. బాబా की याद में इस दुनिया को सब कुछ बुलाना है. అవస్థ పిల్లలు ఇలా తయారు చేసుకోవాలి. బాబా స్మృతిలో ఈ పాత ప్రపంచాన్ని మొత్తం మరిపింప చేయాలి. याद की यात्रा में जो पक्का मस्त रहेगा उनकी అవస్థ भी बहुत मजबूत होगी. స్మృతి యాత్రలో ఎవరైతే పక్కాగా మస్త్ అయి ఉంటారో మునిగిపోయి ఉంటారో వారి అవస్థ కూడా చాలా బలంగా తయారవుతుంది. जैसे कि शिव बाबा की याद में रहे तुम शरीर छोड़ते हो. ఎలాగైతే మీరు శివ్ బాబా స్మృతిలో ఉంటూ శరీరం వదులుతారు. సన్యాసి బ్రహ్మ की याद में शरीर छोड़ते हैं तो भी वायुमंडल में बिल्कुल सन्नाटा हो जाता है. సన్యాసులు బ్రహ్మ స్మృతిలో శరీరం వదులుతారు. అప్పుడు వాతావరణం అంతా పూర్తి శూన్యమైపోతుంది. బాబాకు అనుభవం హై, బాబాకి అనుభవం ఉంది. मनुष्य मरते हैं तो घर में सन्नाटा हो जाता है ना, इसमें भी ऐसा होता है. మనుషులు చనిపోయినప్పుడు ఇల్లంతా శూన్యమైపోతుంది కదా. పిछाड़ी में जैसे कि सब कुछ भूल जाते हैं. అంతిమంలో ఎలాగైతే అన్నీ మర్చిపోతారు. अब हमको वापस घर जाना है. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. దేహ అభిమాన్ छूटता जाता है. దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. पिछाड़ी में शरीर खुशी से छोड़ना चाहिए हर्षित मुख. అంతిమంలో ఖుషీగా హర్షిత ముఖంతో శరీరం వదిలేయాలి. हम कहाँ जा रहे हैं? ऐसी अवस्था जब होगी तब विजय माला में पिरोने लायक बनेंगे. మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఈ అవస్థ ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడే విజయమాలలో తిప్పబడేందుకు యోగ్యులుగా అవుతాము. తుమ్హారే మీ శాంతికి కరెంట్ హై. మీలో శాంతి యొక్క కరెంట్ ఉంది. ఎవరైనా వస్తే అంటారు కదా ఇక్కడ చాలా శాంతిగా ఉంది, ఇదే నిజమైన శాంతి అంటారు. ఆత్మ శరీర్ సే డిటాచ్ హో జాతీ హై. ఆత్మ శరీరం నుండి అతీతమైపోతుంది. తుమ్ జాన్తే హో హమ్ ఆత్మ శాంత స్వరూప హై. మీకు తెలుసు కదా ఆత్మలైన మేము శాంతి స్వరూపాలం. हम अपने స్వధర్మ మే बैठ जाते हैं. మేము మా స్వధర్మంలో కూర్చున్నాము. कर्म के बिना तो कोई मनुष्य रह नहीं सकते. कर्म लेकुंडा ये मनुष्य ఉండలేరు. वो लोग हठयोग से क्या क्या नहीं करते हैं. और हठयोगन तो ఏమేమి చేయరు. तो अब तुम समझते हो हमारा స్వధర్మ ही శాంతి है. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా మా యొక్క స్వధర్మమే శాంతి. यहाँ हम आए हैं पाठ बजाने. ఇక్కడికి మేము వచ్చిందే పాత్రని అభినయించటానికి. अब वापस घर जाना है. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. బాబ్ कहते हैं मुझे याद करो. అందుకే బాబా అంటున్నారు నన్ను స్మృతి చేయండి మరియు ఇంటిని స్మృతి చేయండి. బాబ్కు యాద్ కర్నే సే వర్షా మిలేగా. బాబాని స్మృతి చేయటం ద్వారానే వారసత్వం లభిస్తుంది. బాబ్ कहते हैं मुझे भी घर में याद करो. బాబా అంటున్నారు నన్ను కూడా ఇంట్లో స్మృతి చేయండి. యహాతో మై టెంపరీ ఆతా హూ. ఇక్కడికైతే నేను టెంపరీగా వస్తాను. తుమ్హారీ బుద్ధి శాంతి దామే టిక్నీ చాహియే బాబాకి యాద్ మే. మీ యొక్క బుద్ధి బాబా స్మృతిలో శాంతి దామంలో స్థిరం అవ్వాలి. ఘర్ కా భీ వర్షా లేనా హైనా. ఇంటి యొక్క వారసత్వం కూడా తీసుకోవాలి కదా. वो है आत्माओं का घर. అది ఆత్మల ఇల్లు. यह है जीव आत्माओं का घर. ఇది జీవాత్మల ఇల్లు. अपने घर को भी नहीं भूलो. बाप को भी नहीं भूलो. మీ ఇంటిని మర్చిపోవద్దు, బాబాని మర్చిపోవద్దు. बाप को याद करने से ही पवित्र बन घर चले जाएंगे.
బాబాని స్మృతి చేయటం ద్వారానే పవిత్రంగా అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు. ज्ञान को धारण करने से फिर राजाई करने आएंगे नई दुनिया में. జ్ఞానాన్ని ధారణ చేయటం ద్వారా కొత్త ప్రపంచంలో రాజ్యం చేసేందుకు వస్తారు. జిतना हो सके औरों को रास्ता बताते जाओ. ఎంత వీలైతే అంత ఇతరులకు దారి తెలియచేస్తూ ఉండండి. ఆల్వేజ్ సీ ఫాదర్. ఎల్లప్పుడూ కూడా తండ్రిని అనుసరించండి. तुम जानते हो बाप ने क्या किया. सब कुछ माताओं को दे दिया. మీకు తెలుసు కదా బ్రహ్మబాబా ఏం చేశారు, అంతా మాతలకు ఇచ్చేశారు. उसने ही डायरेक्शन दिया कि सब कुछ माताओं की सर्विस में लगाओ. శివ్ బాబా బ్రహ్మ బాబాకి డైరెక్షన్ ఇచ్చారు, అంతా మాతల సేవలో ఉపయోగించు అని. ఏక్ కో దేక్ దూసరోనే ఫాలో కియా. ఒకరిని చూసి ఇంకొకరు ఫాలో చేశారు, స్వాహ అయిపోయింది. డ్రామా అనుసార్ బట్టి బి బన్నీ థీ. డ్రామానుసారంగా బట్టి తయారవ్వాల్సింది ఉంది. పాకిస్తాన్ హిందుస్థాన్ హువా. హిందుస్థాన్ పాకిస్తాన్ వేరయ్యాయి. తుమ్హారీ బట్టి పెహలే షురూ హీ హుయి హై పాకిస్తాన్ మే. మీ యొక్క బట్టి మొదలైంది ముందు పాకిస్తాన్లోనే. తుమ్నే నదీకో క్రాస్ కియా. మీరు నదిని దాటి వచ్చారు. శాస్త్రం మీతో క్యా క్యా బాతే లిఖ్ దే హై. శాస్త్రాల్లో అయితే ఏమేం విషయాలు రాశారు. ప్రాక్టికల్ మే తో తుమ్ సున్తే హోనా. ప్రాక్టికల్లో మీరు ఇప్పుడు వింటున్నారు కదా. ఫిర్ కల్పకే బాద్ సునేంగే. తిరిగి కల్పన తర్వాత మీరు వింటారు. अब आप कहते हैं हियर नो इविल. ధందా ఆది భలే కరో పరంతు హియర్ నో ఇవిల్. ఇప్పుడు బాబా అంటున్నారు చెడు వినవద్దు. వ్యాపారాలు అవి భలే చేసుకోండి కానీ చెడు వినద్దు. బాప్ कहते हैं హర్ బాత్ మే శ్రీమత్ లో. బాబా అంటున్నారు ప్రతి విషయంలో శ్రీమతాన్ని తీసుకోండి. బాబా ఇస్ హాలత్ మే క్యా కరే తో బాబా సబ్ బతా దేంగే. బాబా ఈ పరిస్థితిలో మేము ఏం చేయం అని అడిగితే బాబా అన్నీ చెప్తారు. కోయి భీ బాత్ పూछनी हो तो तुम బాబా के पास आओ. ఏ విషయమైనా అడగాలి అనుకుంటే మీరు బాబా దగ్గరికి రండి. तुम डरते क्यों हो. మీరు ఎందుకు భయపడుతున్నారు. కదం కదం పర్ పూछना है. అడుగడుగులోనూ అడగాలి. శ్రీమత్ పర్ చల్నే సే కదం కదం మే పదం హై. శ్రీమతంపై నడవటం ద్వారానే అడుగడుగులోనూ పదమాల భాగ్యం ఉంది. तुम्हारा सेकंड भाई सेकंड जो पास होता है उसमें పదం है. మీ యొక్క సెకండ్ తర్వాత సెకండ్ ఏదైతే గడిచిపోతుందో అందులోనే పద్మాల భాగ్యం ఉంది. తో కితనీ కమాయి హో రహీ హై. మరి ఎంత సంపాదన జమ అవుతుంది. అచ్చా मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, विजय माला में पिरोने के लिए इस शरीर से डिटैच होने का पूरा पूरा पुरुषार्थ करना है. విజయమాలలో తిప్పబడేందుకు, ఈ శరీరం నుంచి అతీతం అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. దేహ అభిమాన్ కో छोड़ते जाना है. దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళిపోవాలి. ఇస్ దునియా కో బుద్ధి సే బుల్నా హై. ఈ ప్రపంచాన్ని బుద్ధితో మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, టూ మచ్ ధన్ కి లాలచ్ మే నహీ జానా హై. ఎక్కువ డబ్బాసలోకి వెళ్ళకూడదు. బాప్ కి యాద్ కే సివాయ్ దూసరా కోయి చింతన్ నా రహే. బాబా స్మృతి తప్పించి ఇంక రెండో చింతన ఉండకూడదు. కభీ భీ బాప్ సే వా పఢాయి సే రూట్నా నహీ హై. ఎప్పుడు బాబాతో లేక చదువుతో అలగకూడదు. వరదానము, పరివర్తన్ శక్తి ద్వారా సర్వకి శుక్రియా కే పాత్ర బన్నే వాలే విఘ్నజీత్ భవ. పరివర్తన శక్తి ద్వారా సర్వుల ధన్యవాదాలకి పాత్రులయ్యే విఘ్నాలని జయించే వారిగా అవ్వండి. यदि आपका कोई अपकार करे तो आप 1 सेकंड में अपकार को उपकार में परिवर्तन कर दो. ఎవరైనా ఒకవేళ మీకు అపకారం చేస్తే
మీరు ఒక్క సెకండ్ అపకారాన్ని కూడా ఉపకారంలోకి మార్చండి. कोई अपने संस्कार स्वभाव के रूप में परीक्षा बनकर सामने आए. ఎవరైనా స్వభావ సంస్కారాల రూపంలో పరీక్షగా మీ ఎదురుగా వచ్చినా మీరు ఒక్క స్మృతితో ఆ ఆత్మ పట్ల దయార్థ హృదయంతో శ్రేష్ఠ స్వభావ సంస్కారాలని ధారణ చేయండి. कोई देहदारी दृष्टि से सामने आए तो उनकी दृष्टि को आत्मिक दृष्टि में परिवर्तित कर लो. ఎవరైనా దేహదారి దృష్టితో మీ ఎదురుగా వస్తే వారి దృష్టిని ఆత్మిక దృష్టితో పరివర్తన చేయండి. ऐसे परिवर्तन करने की युक्ति आ जाए तो విఘ్నజీత్ బన్ జాయేంగే. ఇలా పరివర్తన చేసే యుక్తి వస్తే విఘ్నాలని జయించేవారిగా అవుతారు. ఫిర్ సంపర్క్ మే ఆనే వాली సర్వ ఆత్మయే ఆప్కా శుక్రియా మానేగి. తిరిగి సంపర్కంలోకి వచ్చే ఆత్మలందరూ మీకు ధన్యవాదాలు చెప్తారు. స్లోగన్ అనుభవం కా స్వరూప్ బన్ జావో తో చెహరే సే ఖుష్నసీబీ కి ఝలక్ దిఖాయి దేగి. అనుభవాల స్వరూపం అయినట్లయితే ముఖం ద్వారా అదృష్టం యొక్క మెరుపు కనిపిస్తుంది. అచ్చా, ఓం శాంతి.